ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. వృశ్చిక రాశివారికి ఏప్రిల్ 30, మే 1, మే 2 తేదీల్లో 100% జరిగేది ఇదే. మీరు నక్కతోక తొక్కినట్లే. ఇక మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. అలాగే వృశ్చిక రాశివారికి ఏప్రిల్ 30, మే 1, మే 2 తేదీల్లో 2 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. వృశ్చిక రాశివారికి ఈ 3 రోజుల్లో మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ఇక ఈ వృశ్చిక రాశివారికి ఏప్రిల్ 30, మే 1, మే 2 తేదీల్లో వారి వినబోయేటువంటి 2 అతిపెద్ద శుభవార్తలు ఏంటి? అలాగే వృశ్చిక రాశివారు ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభఫలితాలు పొందే అవకాశాలుంటాయి? ఈ పూర్తి అంశాలని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ వృశ్చిక రాశివారి విషయానికి వస్తే, రాశి చక్రంలో వీరిది 8వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశివారు చాలా కాలం తర్వాత ఈ 3 రోజుల్లో 2 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఈ వృశ్చిక రాశివారు ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, సమస్యలు, ఇబ్బందులనే చూస్తున్నారు. వీరి చిన్న వయస్సు నుంచి చెప్పుకోవాలంటే అలా కష్టాలు పడిపడి వీరికి అనుభవాలుగా మారాయి అని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశిలో జన్మించినవారు నిజంగా ఓ ప్రత్యేకమైన శక్తికి ప్రతిరూపం. వీరి అధిపతి కుజుడు. కాబట్టి వీరిలో ధైర్యం, పట్టుదల, ఏదైనా సాధించాలనే తపన మెండుగా ఉంటాయి. పైకి ప్రశాంతంగా, గంభీరంగా కనిపించినా లోపల అగ్నిపర్వతంలాంటి శక్తిని, సంకల్పాన్ని దాచుకుని ఉంటారు. ఒక్కసారి ఏదైనా పనిని మొదలు పెడితే దాని అంతు చూసేవరకు విశ్రమించరు. వీరి సంకల్ప బలం అమోఘం. వారిని ఓడించడం అంత సులభం కాదు. ఇది జలతత్వ రాశి కావడం వల్ల వీరిలో లోతైన భావోద్వేగాలు, అద్భుతమైన సహజ జ్ఞానముంటాయి. ఎదుటివారి మనస్సులో ఏముందో, వారి నిజ స్వరూపం ఏంటో ఇట్టే పసిగట్టగలరు. వీరి చూపుల్లోనే ఒక తెలియని ఆకర్షణలోతు దాగి ఉంటాయి. పైకి కఠినంగా అనిపించినా వీరు ప్రేమించిన వారిపట్ల ఎంతో మృదువుగా, ఆప్యాయంగా ఉంటారు. వీరి అంతర్గత ప్రపంచం ఎంతో సంక్లిష్టమైనది, ఆసక్తికరమైనది. వృశ్చిక రాశివారిని తేలుతో పోలుస్తారు. ఎలాగైతే తేలు కష్టాలను తట్టుకుని నిలబడుతుందో, అలాగే వీరు కూడా జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా, నష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలరు. పడినా కూడా ఈ వృశ్చిక రాశివారు మరింత బలంగా పైకి లేస్తారు. ఎలాగంటే ఫీనిక్స్ పక్షిలా బూడిద నుండి మళ్లీ కొత్త జీవితాన్ని ఎలా పొందుతాదో, అలా వీరుకూడా అంతే. వీరిలో దాగివున్న అంతర్గత శక్తి, మార్పును స్వీకరించి తమను తాము కొత్తగా ఆవిష్కరించుకునే గుణం అద్భుతం. ఓటమిని అంత తేలిగా అంగీకరించరు. నమ్మకం, నిజాయితీ అనేవి వృశ్చికరాశివారికి ప్రాణంలాంటివి. వీరు తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, భాగస్వాములకు ఎంతో విలువిస్తారు. వారిపట్ల అంతులేని విధేయత చూపిస్తారు. తాము నమ్మిన వారికోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వీరి నమ్మకాన్ని పొందడం కొంచెం కష్టమే అయినా, ఒక్కసారి వీరి నమ్మకాన్ని చూరగొంటే జీవితాంతం మీకు వెన్నుదన్నుగా నిలుస్తారు. మొత్తమీద చెప్పాలంటే వృశ్చికరాశివారు ధైర్యానికి, పట్టుదలకు, లోతైన ప్రేమకు, అద్భుతమైన అంతర్దృష్టికి నిలువెత్తు నిదర్శనం. వీరి వ్యక్తిత్వం ఎంతో ఆకర్షణీయమైనది, అయస్కాంత శక్తిలాంటిది. వీరిలోని తీవ్రత, నిజాయితీ, ఎదుర్కొనే తత్వం వారిని గుంపులో ప్రత్యేకంగా నిలబెడతాయి. ఇలాంటి గొప్ప లక్షణాలున్న వృశ్చికరాశివారితో స్నేహం చేయడం నిజంగా ఒక అదృష్టం. అలాగే వీరిలో దాగివున్న పరిశోధనాతత్వం అమోఘం. ఏదైనా విషయంపై ఆసక్తి కలిగిందంటే చాలు, దాని మూలాల్లోకి వెళ్లి పూర్తి నిజానిజాలు తెలుసుకునేవరకు నిద్రపోరు. పైపైన మెరుగులను, మోసపూరిత మాటలను వీరు ఇట్టే పసిగట్టేస్తారు. సత్యం కోసం అన్వేషించడం, రహస్యాలను ఛేదించడం వీరికి సహజంగా అబ్బుతుంది. ఈ లక్షణం వారిని గొప్ప పరిశోధకులుగా, విశ్లేషకులుగా లేదా సమస్యలను పరిష్కరించడంలో నిపుణులుగా తీర్చిదిద్దుతుంది. వీరి తీక్షణమైన చూపునుంచి ఏదీ దాగదు. వృశ్చికరాశివారిలో మానసిక శక్తి, దృఢత్వం ప్రశంసనీయం. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎంతటి మానసిక ఒత్తిడి వచ్చినా వీరు తట్టుకుని నిలబడగలరు. కష్టకాలంలో కుంగిపోకుండా తమ అంతర్గత బలంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. వీరి మానసిక స్థైర్యం ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది. ఎంతో సంక్లిష్టమైన పరిస్థితులలో కూడా ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగల నేర్పు వీరి సొంతం. శక్తికి, పరివర్తనకు ఈ రాశి ప్రతీక. జీవితంలో వచ్చే మార్పులను వీరు భయంతో కాకుండా ఒక అవకాశంగా చూస్తారు. అవసరమైతే తమను తాము పూర్తిగా మార్చుకోవడానికి, పాత అలవాట్లను వదిలి కొత్తగా రూపాంతరం చెందడానికి వెనుకాడరు. పాము కుబుసం విడిచినట్లు వీరుకూడా కష్టాలనుంచి బయటపడి మరింత శక్తివంతంగా, నూతనంగా ఉద్భవిస్తారు. ఈ పునరుజ్జీవన శక్తి అంటే రిజెనరేటివ్ పవర్ వీరి అతి పెద్ద బలం. వీరికున్న ఏకాగ్రత, లక్ష్యంపై గురి అసాధారణం. ఒక పనిని మొదలు పెడితే వారి దృష్టి మొత్తం దానిపైనే కేంద్రీకృతమై ఉంటుంది. చుట్టూ ఎన్ని ఆటంకాలున్నా, ప్రలోభాలున్నా వారి ఏకాగ్రతను దెబ్బతీయడం కష్టం.
ఈ లక్షణమే వారిని తాము అనుకున్న రంగాలలో ఉన్నత శిఖరాలకు చేరేలా చేస్తుంది. వారి నిబద్ధత, చేసే పనిపట్ల వారికున్న అంకితభావం చూసి తీరాల్సిందే. వృశ్చికరాశివారు పైకి గంభీరంగా, కొన్నిసార్లు అంతుచిక్కనట్టుగా అనిపించినా, వారి స్నేహం, ప్రేమ ఎంతో గాఢమైనవి, శాశ్వతమైనవి. వీరు తమ వాళ్లకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారిని అన్నివేళలా కాపాడుకుంటారు. వీరి లోతైన భావోద్వేగాలు, అచంచలమైన విశ్వాసం, ఎదురొడ్డి నిలిచే ధైర్యం వారిని నిజంగా ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలబెడతాయి. వీరి సాంగత్యం ఒక గొప్ప అనుభూతినిస్తుంది. వృశ్చికరాశివారికి ఈ కొద్దికాలం మార్పులకు, దృష్టి మారడానికి సంకేతంగా కనిపిస్తోంది. పాత పనులను ముగించాలనే తపనతో పాటు కొత్త కార్యక్రమాల వైపు ఆకర్షితులవుతున్నట్లు మీరు భావించవచ్చు. లోతైన ఆత్మపరిశీలనను ఆచరణాత్మక చర్యలతో సమతుల్యం చేసుకోవడం చాలా ముఖ్యం. అంతర్గత, బాహ్య సూక్ష్మ సంకేతాలపై శ్రద్ధ వహించండి. ఎందుకంటే మీ అంతర్దృష్టి బలంగా ఉండి, సంభాషణలో, సంబంధాలలో సంభావ్య క్లిష్టతలను అధిగమించడానికి మార్గనిర్దేశం చేస్తుంది. ఆర్థిక వివేకం, స్పష్టమైన సంభాషణలు ఈ కాలంలో ముఖ్యమైనవి. ఈ రాశివారికి ఏప్రిల్ 30, మే 1, మే 2 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఏప్రిల్ 30 బుధవారం నాడు కుటుంబ సభ్యులతో కొద్దిగా ఓపికగా వ్యవహరించాల్సిన రోజు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. సర్దుకుపోవడం మంచిది. ఇంట్లో ప్రశాంతత కోసం మీరు ప్రయత్నించాలి. ఆర్థిక స్థితిపరంగా చూస్తే డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ఊహించని ఖర్చులు వచ్చే అవకాశముంది. అనవసరమైన కొనుగోళ్లను వాయిదా వేయండి. ఎవరికీ అప్పు ఇవ్వడానికి లేదా తీసుకోవడానికి ఇది అంత మంచి రోజు కాదు. ఉద్యోగంపరంగా చూస్తే ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు. అప్పగించిన పనులను శ్రద్ధగా పూర్తి చేయండి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సహోద్యోగులతో సఖ్యతగా మెలగండి. ఆరోగ్యంపరంగా చూస్తే ఈ రోజు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా వేడి చేయడం, జీర్ణ సంబంధిత సమస్యలు లేదా తలనొప్పి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. సమయానికి భోజనం, తగిన విశ్రాంతి అవసరం. విద్యార్థులకు చదువుపై మనసు లగ్నం చేయడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. పరధ్యానాన్ని తగ్గించుకుని ఏకాగ్రతతో చదవడానికి ప్రయత్నించండి. ముఖ్యమైన విషయాలను మరొకసారి చదువుకోవడం మంచిది. వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపారంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు. లావాదేవీల విషయంలో స్పష్టత ముఖ్యం. కొత్త పెట్టుబడులు లేదా ఒప్పందాల గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వివాహితులకు మీ భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే వాదనలకు దిగకుండా ఉండటం మంచిది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రశాంతంగా మాట్లాడటం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి. మే 1 గురువారం వృశ్చికరాశివారికి ఏ విధంగా ఉంటుంది అంటే, కుటుంబంపరంగా చూస్తే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. బంధువులు లేదా స్నేహితుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. ఉద్యోగంపరంగా చూస్తే ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభించే అవకాశముంది. సహోద్యోగుల నుండి మంచి సహకారం అందుతుంది. మీ పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యంపరంగా చూస్తే ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలున్నా త్వరగా కోలుకుంటారు. వ్యాయామం చేయడం మంచిది. విద్యార్థులకు చదువుకోవడానికి అనుకూలమైన రోజు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వెనుకాడకండి. వ్యాపారస్తులకు వ్యాపారంలో సాధారణ లాభాలు ఉంటాయి. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. వ్యాపార విస్తరణ ఆలోచనలు చేయవచ్చు. కానీ ఆచరణలో పెట్టడానికి వేచి చూడటం మంచిది. వివాహితులకు మీ భాగస్వామితో అనుబంధం బాగుంటుంది. ఒకరికొకరు సమయం కేటాయించుకుంటారు. ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది. కలిసి ఏదైనా కార్యక్రమానికి హాజరయ్యే అవకాశముంది. మే 2 శుక్రవారం వృశ్చికరాశివారికి ఏ విధంగా ఉంటుంది అంటే, కుటుంబంపరంగా చూస్తే ఇంట్లోని పెద్దవారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించండి. వారితో సమయం గడపడం మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక స్థితిపరంగా చూస్తే గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి కొంత లాభం అందే అవకాశముంది. రాబడి స్థిరమైనదిగా ఉంటుంది. అవసరమైన వాటికే ఖర్చు చేయడం మంచిది. ఉద్యోగంపరంగా చూస్తే ఉద్యోగంలో మీ ప్రణాళికలు విజయవంతంగా అమలు చేస్తారు. కొత్త బాధ్యతలు లేదా అవకాశాలు వచ్చే సూచనలున్నాయి. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యంపరంగా చూస్తే ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. అలసట, నిద్రలేమి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. సరైన ఆహారం, విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. ప్రయాణాలలో జాగ్రత్త. విద్యార్థులకు పరీక్షలు లేదా పోటీలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన రోజు. కష్టానికి తగిన ఫలితముంటుంది. ఉపాధ్యాయుల నుండి మంచి సలహాలు అందుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరమైన చర్చలు, ఒప్పందాలు అనుకూలంగా మారే అవకాశముంది. ఆర్థిక లావాదేవీలలో పారదర్శకతను పాటించండి.
నూతన భాగస్వామ్యాల గురించి ఆలోచించవచ్చు. వివాహితులకు మీ భాగస్వామితో కలిసి చిన్న ప్రయాణాలు లేదా బయటకు వెళ్లే అవకాశముంది. ఇది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే అవకాశముంది. ఈ 3 రోజులలో పాటించవలసిన పరిహారాలు: బుధవారం రోజు పనులలో ఆటంకాలు తొలగి అనుకూల ఫలితాలు రావడానికి ఉదయం గణేశుడికి నమస్కరించుకుని ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 5 సార్లు జపించండి. వ్యాపార, ఉద్యోగాలలో మంచి జరగడానికి, విద్యార్థులు చదువులో రాణించడానికి విష్ణు సహస్రనామం వినడం లేదా పఠించడం శుభప్రదం. ఆకుపచ్చ రంగు వస్తువులను అంటే ఆకుకూరలు, పెసలు వంటివి అవసరమైనవారికి దానం చేయడం లేదా గోవులకు పచ్చగడ్డి తినిపించడం మంచిది. గురువారం రోజు పెద్దల ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి, మంచి అవకాశాల కోసం ఈ రోజు గురు రాఘవేంద్రస్వామి లేదా శ్రీ సాయిబాబా వంటి గురువులను స్మరించుకోవడం, వారి ఫోటోకు నమస్కరించడం మంచిది. ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. పసుపురంగు వస్త్రాలు ధరించడం లేదా పసుపురంగు పువ్వులను దేవుడికి సమర్పించడం, లేదా శనగపప్పు, అరటిపండ్లు వంటివి దానం చేయడం శుభకరం. పెద్దలను, గురువులను గౌరవించడం చాలా ముఖ్యం. శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఉదయాన్నే స్నానం చేశాక ఇంటి పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి లేదా శ్రీసూక్తం పఠించండి. లక్ష్మీదేవికి పాలు, పాయసం లేదా ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి. తెల్లని వస్తువులను దానం చేయడం శుభకరం. పేదలకు బియ్యం, తెల్లని వస్త్రాలు వంటివి దానం చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. సుఖసంతోషాలు కలుగుతాయి. ఇంటిని, ముఖ్యంగా పూజా మందిరాన్ని శుభ్రంగా ఉంచుకోండి. సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మానికి ముందు దీపం పెట్టడం చాలా మంచిది. మహిళలను, ముఖ్యంగా మీ ఇంట్లోని స్త్రీలను గౌరవంగా చూడండి. వారికి చిన్న బహుమతి ఇవ్వడం కూడా మంచిదే. ఇక వృశ్చిక రాశివారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.